హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కాలు ఇస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా మంది కూడా శీఘ్రస్ఖలన సమస్యతో బాధపడుతుంటారు. శీఘ్రస్ఖలనం మీద నేను ఎన్నో రకాలైనటువంటి చిట్కాలని కూడా నేను అందించడం జరిగింది. ప్రతి చిట్కా కూడా చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు కూడా ఒక అద్భుతమైన చిట్కా, అతి సులువైన చిట్కా గురించి చెప్పబోతున్నాను. అంతేకాకుండా అంతే ఎఫెక్టివ్గా. ఈ చిట్కా ముఖ్యంగా ఎలాంటి వారికి ఉపయోగపడుతుంది అని అంటే, శీఘ్రస్ఖలన సమస్య అనేది చాలా రకాల ప్రాబ్లమ్స్ వల్ల వస్తుంది. అందులో ఒకటి అధిక వేడి వల్ల. శరీరం యొక్క అధిక వేడి పెరగడం వల్ల నరాల బలహీనత, బాడీ పెయిన్స్ ఇలాంటి ఎక్కువగా రావడం జరుగుతుంది. కొంతమంది ఈ శరీరం ఎప్పుడు వేడిగా, అరచేతులు, అరికాలు మంటలు, తల కళ్ళు మంటలు, పెదవులు ఎండిపోవడం, నోట్లో కూర్పులు అవుతూ ఉంటాయి కొంతమందికి. ఇలాంటి సమస్యలు చాలా మందికి అధిక వేడి వల్ల ఉంటుంది. ఈ అధిక వేడి వల్ల చాలా మందిలో ఏంటంటే, కొంతమందికి అంగం మీద స్పర్శ తెలియక ఎంతసేపు చేసినా వీర్యం పడదు. మరికొంతమందికి ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్లోనే వీర్యం అనేది పడిపోతుంటుంది. ఇలాంటి సమస్య ఈ అధిక వేడి వల్ల వస్తుంది. సరే, ఈ అధిక వేడి వల్ల తగ్గించడానికి కూడా నేను ఎన్నో రకాల చిట్కాలు చెప్పాను. బట్ దిస్ ఈ కాంబినేషన్ ఏంటి అని అంటే, అధిక వేడిని తగ్గిస్తూ నరాల బలాన్ని పెంచుతూ శీఘ్రస్ఖలన సమస్యను తగ్గించి టైమింగ్ను పెంచడానికి ఒక అద్భుతమైన చిట్కా ఇది. సో ఈ చిట్కాలో భాగంగా ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను కనుక ఫాలో అయినట్లయితే తప్పకుండా శరీరంలో అధిక వేడి తగ్గిపోయి ఈ శీఘ్రస్ఖలన సమస్యను పూర్తిగా తగ్గిపోతుంది. అయితే శీఘ్రస్ఖలన సమస్య రావడానికి అనేక రకాల కారణాల్లో ఇదొకటి అయినప్పటికీ, మీరు ప్రతి కారణం వల్ల, ఏ కారణం వల్ల వచ్చినా తెలియనట్లయినా కూడా ఈ చిట్కాను ఫాలో అవ్వచ్చు. దీనివల్ల ఎలాంటి నష్టం కానీ, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉండవు. అండ్ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మీ సమస్య అనేది శీఘ్రస్ఖలనమా కాదా అని మీరు గుర్తించాలి. ఎలా గుర్తించాలి? దీనికి కూడా చాలా మంది కూడా భ్రమపడుతూ ఉంటారు. ఏదో వీడియోలు చూస్తూ ఉంటారు. చాలా మంది అనేక రకాలైన టెన్షన్లు పెట్టుకుంటారు. ఇదే శీఘ్రస్ఖలనం అనుకుని ఊహించుకొని దానికి తగ్గట్టుగా రెమెడీస్ చేస్తూ ఉంటారు. శీఘ్రస్ఖలన సమస్య ముఖ్యంగా 70% యూత్ అంటే బిఫోర్ మ్యారేజ్ వాళ్ళకు రాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కేవలం ఒక 30% మెంబర్స్ మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకు అని అంటే, చాలా మంది ఇందులో 100% మెంబర్స్ అదే ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకనంటే, వీరికి సరైనటువంటి అవగాహన లేక, ఏదో ఒక సందర్భంలో బిఫోర్ మ్యారేజ్కి అమ్మాయిలతో కలిసి అవకాశం వచ్చినప్పుడు ఓవర్ ఎక్సైట్మెంట్ వల్ల, ఓవర్ టెన్షన్ వల్ల, అనేక రకాలైనటువంటి డౌట్స్ వల్ల, ఇన్ఫీరియారిటీ సెక్యూరిటీ వల్ల, అంతేకాకుండా ఓవర్ రొమాన్స్ వల్ల, ఎప్పుడూ ఒకసారి తరచుగా కలుస్తూ ఉండడం వల్ల చాలా మందికి వీర్యం అనేది త్వరగా పడిపోతుంటుంది. దీన్ని శీఘ్రస్ఖలనం సమస్యగా పరిగణించవలసిన అవసరం లేదు. ఇలాంటి వాళ్ళందరూ కూడా మ్యారేజ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా సెట్ అయిపోతారు. చాలా మంది కూడా ఈ విషయంలో నేను ఎంతో మంది కూడా అవేర్నెస్ ఇవ్వడం అనేది జరిగింది. చాలా మంది మా వీడియోస్ చూసి కూడా ఈ అవేర్నెస్ పొంది మాకు మంచి అంటే సంతోషంగా ఉన్నామని చెప్పడం కూడా తెలియడం జరుగుతుంది. ఇకపోతే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళలో కూడా ఓవర్ ఎక్సైట్మెంట్, టెన్షన్స్, ఆతృత, ఓవర్ రొమాన్స్ ఇలాంటి వాటి వల్ల కూడా చాలా మంది, కొంతమంది క్యాంపులకు వెళ్ళి రావడం, 4 రోజులకు ఒకసారి 5 రోజులకు ఒకసారి పార్టిసిపేట్ చేయడం, ఎక్సైట్మెంట్ వల్ల కూడా కొంతమందిలో అవుతుంది. అలా కాకుండా రెగ్యులర్ పార్టిసిపేషన్ ఉన్నప్పటికీ కూడా ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్లోనే కనుక వీర్యం అనేది స్ఖలనం అయిపోతే దాన్ని శీఘ్రస్ఖలన సమస్యగా గుర్తించాలి. ఇది చెప్పే కదా, అతి తక్కువ మందిలోనే ఇలాంటి సమస్య అనేది గుర్తిస్తూ ఉంటాం. అధికంగా డ్రింకింగ్, స్మోకింగ్ అలవాట్లు ఉన్న వాళ్ళలో, హస్తప్రయోగం అలవాటు ఉన్న వాళ్ళలో కానివ్వండి, ఎక్కువగా వేడి ఉన్న వాళ్ళలో కానివ్వండి, వేడి ప్రాంతాల్లో పనిచేసే వాళ్ళలో కానివ్వండి, ఇంకా మరే ఇతర కారణాల వల్ల కానివ్వండి, వీళ్ళకి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాంటి వాళ్ళు, ఎందుకనంటే నేను అంతా క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే దీనికి ఒక కారణం ఉంది. నేను ప్రతి వీడియో కూడా క్లారిటీ ఇవ్వాలి. ఎందుకనంటే చాలా మంది చూడండి, శీఘ్రస్ఖలన సమస్య మీకు వచ్చింది అనుకోండి, ప్రతి ఒక్కరు కూడా మైండ్లో ఏమనుకుంటారంటే శీఘ్రస్ఖలనం రెమెడీస్, హోమ్ రెమెడీ ఫర్ శీఘ్రస్ఖలనం, హోమ్ రెమెడీ ఫర్ ఫాస్ట్ ఫాల్ అని యూట్యూబ్లో కొట్టగానే కుప్పలు వీడియోలు వచ్చేస్తాయి. చాలా వీడియోస్ కూడా నేను కూడా చూస్తుంటా, అసలు వీళ్ళు ఎట్లా చెప్తున్నారని. చాలా మంది ఏం చేస్తారంటే, ఆ వీడియోస్ రాగానే తక్కువ టైంలో ఏది ఉంది వీడియో, ఫస్ట్ ఆ వీడియో చూస్తారు. తక్కువ టైంలో వీళ్ళకి తొందర రిజల్ట్ రావాలి. కానీ ఆ తక్కువ టైం వీడియోలో ఏముంటుంది అని అంటే, శీఘ్రస్ఖలనానికి ఇది తీసుకోండి, ఇది కలపండి, ఇది తీసుకోండి, ఇది కలపండి, ఇది తాగండి, కథ అయిపోతుందా? రిజల్ట్ 100% రాదు. దీనికి కారణం ఏంటి అని అంటే, చాలా మంది వీడియోస్లో టెంప్టింగ్ థంబ్నెయిల్స్ పెట్టినప్పటికీ కూడా అది కంటెంట్ అనేది తక్కువ ఉన్నా, ఒకవేళ అది కరెక్ట్ చిట్కా అయినప్పటికీ కూడా ప్రతి డాక్టర్ కూడా ఏం చేయాలి, ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా వారి యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే, మీరు ఇచ్చేటువంటిది జెన్యున్గా వర్క్ అవుతుందా లేదా అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఎందుకు ఇవన్నీ నేను క్లియర్గా చెప్తున్నా అంటే, చాలా మంది మోసపోయేది ఇక్కడనే. పిచ్చి చిట్కాలు అన్నీ చెప్తారు, పిచ్చి ప్రయోగాలు అన్నీ చేస్తారు, రిజల్ట్ రాలేదని బాధపడతారు. దానివల్ల మేబీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావచ్చు.
ఫస్ట్ మీకు కావాల్సిన ఏంటంటే కాన్ఫిడెంట్, అసలు ఇది కరెక్టేనా కాదా, ఇది శీఘ్రస్ఖలనమేనా కాదా. ఓకే, నేను శీఘ్రస్ఖలనమే, నిజంగా ఇది అన్ని కరెక్ట్గా శీఘ్రస్ఖలనానికి సిమ్టమ్స్ అని అనుకుంటే అది దేని వల్ల వచ్చిందనేది కూడా మీరు గుర్తించగలుగుతారు, మీరు కొంచెం ఆలోచించగలిగితే. ఇంతకుముందు మ్యారేజ్ ముందు చేసిన మిస్టేక్స్ వలన, ఇప్పుడు నేను చేస్తున్నటువంటి మిస్టేక్స్ వలన, దేని వల్ల, అంతకుముందు నేను ఎందుకు బాగున్నా ఇప్పుడు ఎందుకు ఇలా వచ్చింది, ఏం తేడా వచ్చిందని కూడా మీరు గుర్తించగలుగుతారు. ఆ గుర్తించాలి కంపల్సరీ మీరు. అలా గుర్తించిన తర్వాత దానికి తగ్గట్టుగా రెమెడీస్ ఫాలో అవుతూ, దానికి తగ్గట్టుగా ఏదైతే మనం గుర్తించిన నెగిటివ్స్ ఉన్నాయో వాటి అన్నింటినీ పాజిటివ్గా చేసుకుంటూ అన్నింటినీ తగ్గించుకుంటూ వెళ్తే అప్పుడు మీ సమస్య అనేది క్యూర్ అవుతుంది. నేను ఎన్నో రకాల ఛానల్స్ చూశాను, ప్రతి ఒక్కరు చిట్కా చెప్తారు, కానీ అది ఎందువల్ల వచ్చింది, అది రాకుండా ఉండడానికి ఏం చేయాలి, ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, ఎలాంటి చిట్కాలు ఫాలో అని ఏ ఒక్క వీడియోలో కూడా నేను క్లారిటీగా చూడలేదు, ఒక్క 2-3 వీడియోస్లలో తప్పించి, అది కూడా డాక్టర్స్ చెప్పిన వీడియోస్లో తప్పించి. మామూలుగా వందల మంది వీడియోస్ కోసం, వ్యూస్ కోసం, యాడ్స్ కోసం ఇలాంటి టెంప్టింగ్ థంబ్నెయిల్స్ పెట్టి చాలా మంది కూడా ఏదో ఒక చిట్కా చెప్పేస్తూ ఉంటారు. అది ఫాలో అవ్వడం వల్ల మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు, టైం వేస్ట్, సైడ్ ఎఫెక్ట్స్. కాబట్టి నేను చెప్పేది కూడా ప్రతి ఒక్కరికి, ఎందుకంటే అంతే నిదానంగా వినాలి. మీ సమస్య ఎంత పెద్ద సమస్య అయినా ఆ నిదానంగా విన్నప్పుడే మీకు ఆ సమస్యనే క్యూర్ అవుతుంది. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనేది ఊరికే రాలేదు. కాబట్టి నిదానంగా ఓపికగా విని కొంత కాన్ఫిడెంట్ తెచ్చుకొని మెంటల్గా మీరు ప్రిపేర్ అయిన తర్వాత, మీ మెంటల్ స్ట్రాంగ్ అయిన తర్వాత మీరు ఫాలో అవ్వాలి. ఎందుకంటే సెక్స్కి సంబంధించిన ప్రతి సమస్య కూడా మెంటల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బాడీ 100% సిక్స్ ప్యాక్లు తీసినోడు కూడా వట్టినే ఉంటాడు కొన్ని సందర్భాలు. కాబట్టి ఓన్లీ బాడీ దృఢత్వం ఒకటే ఇంపార్టెంట్ కాదు, మైండ్ మెచ్యూరిటీ, స్ట్రాంగ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా ఏంటి అనేది క్లియర్గా ఉండండి. ఎందుకంటే ఇదంతా చెప్పకపోతే ఈ చిట్కా ఫాలో అవ్వదు, అదే నా ఉద్దేశం. అందుకని ఇవన్నీ అన్ని క్లియర్గా చెప్తుంటాను. సరే, ఇకపోతే దీనికి కావాల్సిన ఏంటి అనేది ఈజీగా చెప్తాను. దీనికి కావాల్సిన అతిమధురం, సుగంధపాల, ఇవి 2 చాలా ఈజీగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో అవైలబుల్ ఉంటుంది. ఇవి శరీరానికి చల్లవచ్చడానికి చక్కగా ఉపయోగపడతాయి. మీరు చేయవలసింది ఒక 1/2 చెంచాడు సుగంధపాల, ఒక 1/2 చెంచాడు అతిమధురం, ఈ రెండింటితో పాటుగా ఒక 1/2 చెంచాడు ధనియాల పొడి, ఈ మూడింటిని సమభాగాలుగా కలుపుకొని దానికి సరిపడినంత తేనె కలుపుకొని, కొంచెం నాగడానికి ఈజీగా ఉండే విధంగా 1 చెంచాడు తేనె కలుపుకొని ఆ మిశ్రమాన్ని ఉదయం పూట పరికరంలో తీసుకోవాలి. అదేవిధంగా రాత్రి అన్నం తిన్నాక తర్వాత తీసుకోవాలి. వీలుంటే మధ్యాహ్నం కూడా తీసుకోండి, ఏం కాదు, ఓకేనా. దీనివల్ల శరీరం యొక్క వేడి తగ్గించి నరాల బలాన్ని పెంచడానికి ఈ ధనియాల పొడి, అతిమధురం, సుగంధపాల చాలా ఎక్సలెంట్గా పనిచేసేటువంటి అతి సులువైన చిట్కా. సమస్య స్టార్టింగ్లో ఉన్నప్పుడు మాత్రమే చిట్కాలు చాలా ఎక్సలెంట్గా పనిచేస్తాయి, మంచి రిజల్ట్ పోతాయి. దీంతోపాటు పులుపు పదార్థాలను కానివ్వండి, వేడికి సంబంధించిన పదార్థాలు కానివ్వండి, మీకు అన్ని తెలుసు, వేడి చికెన్ ఆమ్లెట్లు ఇలాంటి వేడి కచ్చడి తినకూడదు. డ్రింకింగ్, స్మోకింగ్, మత్తు పదార్థాలు పూర్తిగా మానేసి పులుపు పదార్థాలు మాత్రం ఎట్టి వయసులో ముట్టకండి, పులుపు వల్ల కూడా వేడి చేస్తూ ఉంటుంది, ఓకేనా. కాబట్టి మామూలు కూరగాయలు, ఆకుకూరలు తినొచ్చు, ఓకేనా. మామూలుగా మీకు బాయిల్డ్ ఎగ్స్ కూడా తినొచ్చు, ఓకేనా. దీనివల్ల మీకు శరీరం పెద్దగా వేడి రాకపోవచ్చు, దానివల్ల మీకు ఎలాంటి సమస్యలు కూడా రావు. సో ఈ విధంగా ఫాలో అవుతూ ఉంటే మీరు ఈ చిట్కాలు కూడా ఖచ్చితంగా మంచిగా పనిచేస్తాయి. అయినా కూడా సమస్య తీవ్రంగా ఉంది, చిట్కాలు ఫాలో అవ్వడం చాలా ఈజీగా ఉన్నప్పటికీ కూడా రిజల్ట్ నిదానంగా వస్తుంది అనిపిస్తే దీనికి సంబంధించినటువంటి మెడిసిన్ కూడా మా వద్ద ఉంటుంది. చిట్కాలు చెప్తాము, మెడిసిన్ గురించి కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎందుకంటే కొంతమందికి చిట్కాలతో మాత్రం రిజల్ట్ రాదు, అలా వస్తే ఇంతమంది డాక్టర్ కూడా అవసరం ఉండదు. అలాంటి సందర్భాల్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలి, ఏ డాక్టర్ సంబంధించాలో తెలియని సందర్భాలలో మేము ఇలా మా దగ్గర మెడిసిన్ ఉంటుంది అని చెప్పడానికే ఈ మా ప్రయత్నం. సో దీనికి సంబంధించిన పౌడరు, మాత్రలు, ఆయిల్ ఇవన్నీ కూడా మేము ఇస్తాము. నరాల బలహీనత తగ్గిస్తుంది, అంతేకాకుండా నరాల మంచి ఎనర్జీ ఇస్తుంది, హార్మోన్స్ డెవలప్మెంట్ చేయడము, ఈ శీఘ్రస్ఖలన సమస్యను తగ్గించడానికి కూడా ఈ మెడిసిన్ చక్కగా ఉపయోగపడుతుంది. దీని కాస్ట్ కూడా అతి తక్కువగానే ఉంటుంది, కేవలం 1 నెలకు 4,000 రూపాయలు మాత్రమే. ఇలా 4 నెలలు వాడుకోవాలి. 3 నెలలు తీసుకున్న వారికి 4వ నెల అనేది మేము ఉచితంగా కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు కనుక ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే పైన స్క్రోల్ అవుతున్న మా నెంబర్స్ ఫోన్ చేసి కానివ్వండి, వాట్సాప్ ద్వారా కానివ్వండి మాకు తెలియజేసి, లేదా క్రింద డిస్క్రిప్షన్ ఉన్న అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి దీనికి సంబంధించిన పూర్తి గైడెన్స్, మెడిసిన్, పథ్యం డీటెయిల్స్ అన్ని కూడా మీకు క్లియర్గా అందించడం జరుగుతుంది. దీని ద్వారా మీరు ఈ సమస్య అనేది పూర్తిగా త్వరగా బయటపడే అవకాశం ఉంటుంది. హ్యాపీ లైఫ్ని, ఒక కొత్త లైఫ్ని స్టార్ట్ చేసేటువంటి అవకాశం అనేది త్వరగా రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.